ప్రపంచ చరిత్రలో ఒక ఆలయ ఉత్సవం రికార్డుకి ఎక్కడం ఇదే ఫస్ట్. యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా నాకు తెలిసింది ఏంటంటే ఇది పూర్తిగా వర్షాకాలం. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజే ఈ ఉత్సవం ఎందుకు జరగాలి? ఇది ఒక హిస్టరీ మేక్ అయి ఉండాలి. చాలా రికార్డ్స్ వచ్చాయని నేను విన్నాను. బలంగా ఒక కార్యక్రమం చేయాలని నా మనసులో ఫస్ట్ నుంచి ఉంది. అదొక్కటి మిస్ అవుతుందని చాలా మందికి అనిపిస్తుంది. 2023లో దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాని లోపలికి వెళ్ళిన బయటికి రాదు. వాళ్ళందరినీ మేనేజ్ చేయడం కష్టం అనిపించదా? అంటే స్తోమత కలిగిన వాళ్ళు వెళ్ళి చూడగలుగుతున్నారు. నిజమైన భక్తుడు దూరంగానే ఉంటారు. ముత్యాల పందిరి వాహనం ఒక్కటే స్వామివారికి అందలేదు. మనం ఏం సినిమా తీయట్లేదండి. మిగతా మనం టచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. దానికి మాకు 2 years టైం పట్టింది. ఈ దేహంలో ఈ ప్రాణం ఉన్నంత వరకు స్వామివారికి అత్యంత వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాం. అంటే ఒక ఉత్సవం వేలాది మంది భక్తులను ఓ చోటుకు చేరుస్తుంది. అలాంటి ఉత్సవమే మంగళాద్రి క్షేత్రంలో ఉన్న యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈ జూలై 29వ తేదీన ముత్యాల పందిరి వాహనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఆ ముత్యాల పందిరి వాహనోత్సవ ఒక విశిష్టల గురించి, చరిత్ర గురించి, అసలు ఆ ముత్యాల పందిరి వాహనం ఎలా చేస్తారు, దానికి తగ్గ ఏర్పాట్లు ఎలా జరుగుతాయని తెలుసుకోవడానికి ఈరోజు ముత్యాల పందిరి వాహనోత్సవం కైంకర్య పర్యులు ఉపేంద్ర వర్మ గారు మనతో ఉన్నారు. వారితో పూర్తిగా ఈ ముత్యాల పందిరి వాహనోత్సవం గురించి తెలుసుకుందాం. ఉపేంద్ర వర్మ గారు, మిమ్మల్ని సార్ అని పిలవాలా లేదంటే అన్న అని పిలవాలా? అన్నాన్ని పిలిస్తేనే కంఫర్ట్. అయితే అన్న, మనం చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాము. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. సో ఈ సంవత్సరం ఎప్పుడు ఏంటి అనేది ఒకసారి మా ప్రేక్షకులందరికీ ఒక ఇన్విటేషన్ ఇచ్చేస్తే బాగుంటుంది. యా, షూర్. భగత్ బాంధవులకి అందరికీ నమస్కారం. ఈ నెల జూలై 29వ తారీఖు సాయంత్రం గురు పౌర్ణమి రోజున 6 గంటలకు ముత్యాల పందిరి వాహన మహోత్సవంపై శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామివార్ల గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి సేవలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో చాలా నరసింహస్వామి గుళ్ళు ఉన్నాయి, కానీ మన మంగళాద్రి క్షేత్రానికి ఒక్కదానికే ముత్యాల పందిరి వాహనం ఉంది. సో ఈ ఐడియా ఎవరిది? లైక్ మీకు వచ్చిందా లేదంటే ఎవరైనా సజెస్ట్ చేశారా? అండ్ దానికి తగ్గ జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? యాక్చువల్లీ మన మంగళగిరిలో నరసింహస్వామి క్షేత్రంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవైతే నిర్వహిస్తారో ఆ పూజా కార్యక్రమాలు కానీ వాహనోత్సవాలు కానీ అవన్నీ కూడా మన నరసింహస్వామి క్షేత్రంలో సేమ్ నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా అన్ని వాహనాలు చేకూరినాయి, కానీ ముత్యాల పందిరి వాహనం ఒక్కటే స్వామివారికి అందలేదు. ఇది కొంచెం మెయింటెనెన్స్ కూడా. ముత్యాలు అందడం కష్టం, అట్లాగే అది వాహనం మీద తీసుకొచ్చి ఊరేగింపు చేయడం కూడా చాలా కష్టం. ఇదంతా కూడా ఒక క్లాత్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయాలి. ఈ ముత్యాలన్నీ కూడా లేజర్తో పిన్ చేసుకుని ఆ హోల్తో మొత్తం అంతా క్రియేట్ చేసుకుని ఒక ఆర్ట్ ఫామ్ తీసుకొచ్చి మన క్షేత్రం అలాగే స్వామివారి యొక్క వాహనం ఎలా ఉండాలనేది కూడా ఆ ముత్యాలతోనే మనం పొదిగి చూపించాలి. ఇది చాలా కష్టసాధ్యం. అందుకనే ఇది ఎందుకో స్వామివారికి అందలేదేమో, ఈ యుగంలో ఈ తరంలో నాకు స్వామివారు పిలిపించుకుని చేయించుకున్నారనిపించింది. అంతే. తిరుమల తిరుపతి దేవస్థానంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే 3వ రోజు వచ్చి స్వామివారి ముత్యాల పందిరి వాహనం జరుగుతుంది. చాలా విశేషంగా భక్తులు అక్కడ ఉంటూ ఉంటారు. నేను 2019లో అక్కడ చూడటం, మనకు క్షేత్రంలో కూడా అది కావాలని నాకు తెలియటం, వెనువెంటనే భట్టాచార్య గారు అలాగే వారి కుమారుడు రఘునాథ్ చక్రవర్తి గారు వారి పిలుపు మేరకు స్వామివారికి వాహనం అందించడం జరిగింది. ఓకే అన్న, ఇప్పుడు అది ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పన్నారు కదా, అది ప్రతి ఇయర్ చేస్తుండాలి లేదా వన్ టైం? అట్లా కాదు, ఇది క్లాత్ మీద జరుగుతుంది వర్క్ అంతా. మోస్ట్ ప్రాబ్లీ ఒక 4 to 5 years పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఇది కుదరదు. సో ఇది డిస్మాంటిల్ చేసుకోవాలి, మళ్ళీ మనం న్యూగా మనం వెళ్తూ ఉండాలి. ఖర్చుతో కూడిన విషయం, కొంచెం కష్టం కూడా. ఈజీగా ఒక 1 or 2 monthsతో అయ్యేది కాదు. మేము 2021 నవంబర్లో ఇస్తే జూలై 10th మాకు చేరింది. జూలై 13th 2022లో ఉత్సవం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా జరగటం కూడా. ఎవ్రీడే ఒక 3 to 4 members చేస్తూ ఉండేవాళ్ళు. చాలా నిష్టగా స్వామివారి మీద భక్తితో ఆ నలుగురు కూడా బాగా చేసేవాళ్ళు. వారు కూడా పంతులు గారు బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న వాళ్ళే, ఈ ఆర్టిస్టులు కూడా వాళ్ళే.
ఓకే. ఒంగోలులో చేశారనమాట. రామాచారి గారని చాలా ఇది తిరుపతిలో కూడా ఇస్కాన్ వాళ్ళకి కూడా ఈయన చాలా వర్క్స్ చేస్తుంటారు. వారి కుటుంబం ఇది చేసింది. ఓకే. ఇది మరి ఇప్పటిదాకా ముత్యాల పందిరి వాహనం అంటే అందరికీ లైక్ మీరు పెట్టే వేషాల గురించి కానీ, లేదంటే గిన్నిస్ బుక్ రికార్డ్‌లో ఉన్న ఎలిమెంట్స్ కానీ ఇయ్యే గుర్తొస్తాయి. మంచి ఇన్ఫర్మేటివ్ పాయింట్. అందరూ మామూలుగా ముత్యాల పందిరి అంటే లైక్ అయి డిజైన్ చైన్స్ మామూలుగా విజయవాడ వెళ్తే దొరికిపోతాయి. అయి తగిలిచ్చేస్తారనుకుంటారు. ఇంత హార్డ్ వర్క్ ఉందని తెలియదు. ఇది ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజే ఈ ఉత్సవం జరగాలని ఏమన్నా రూల్ ఉందా అన్న? లైక్ ఇందాక మీరన్నట్టు టీటీడీలో కూడా ఇలా ఏమన్నా రూల్ ఉందా? లైక్ గురు పౌర్ణమి రోజు జరిగేదని? లేదండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే బ్రహ్మోత్సవాల్లో ప్రాధాన్యం. మన క్షేత్రంలో ఏమైందంటే ఇది లేటుగా వచ్చిన వాహనం. ముందున్న వాహనాలన్నీ కూడా కొన్ని శతాబ్దాల నుంచి కూడా స్వామివారి కైంకర్యాల్లో వాహనాలన్నీ కూడా నిమగ్నమై ఉన్నాయి. ఇది కొత్తగా స్వామివారి అమ్ముల పొదల్లోకి వచ్చింది ఇది. అందుకని ఒక విశేషమైన రోజు అనేది మేము చూసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ముఖ్యమైన రోజు కూడా ఎన్నో తరాల నుంచి క్షేత్రానికి ప్రాధాన్యత ఉండటం, వాహనాలన్నీ కూడా ముందే చేకూరు ఉండటం, ప్రతి వాహనం కూడా ఒక విశేషమైన రోజుకి అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఒక్క గురు పౌర్ణమికే లేదు. యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా నాకు తెలిసింది ఏంటంటే ఇది పూర్తిగా వర్షాకాలం. ఆ కాలంలో నేను రావచ్చా లేదని నాకు తెలియదు. దేవుడి మీద భారంతో ముందుకు వచ్చేసాను. అలా గురు పౌర్ణమి రోజున స్వామివారి వాహనోత్సవం జరగటం జరుగుతుంది. జూలై అంటేనే మరి వర్షాకాలం కదా! లైక్ ఆ వర్షాకాలం వల్ల మీకేమైనా ఇబ్బందులు పడ్డారా? లేదంటే అందరూ అనుకుంటారు ఈ ఉత్సవం వర్షం లేకుండా బాగా జరగాలి అని. సో మీరు ఎదుర్కొన్న ఐ మీన్ ఏమన్నా హార్డ్ మూమెంట్స్ ఏమైనా ఉంటే అది షేర్ చేసుకుంటారా కొద్దిగా? యా డెఫినెట్లీ అండి. వర్షాకాలంలో అంటే ఏదైనా ఇబ్బందే. అలాంటిది ఇలాంటి మాసి ఈవెంట్ చేయాలంటే కత్తిమీద సామే. నాకు స్వామివారు ఇచ్చిన ధైర్యం అంతే. ఈ యుగంలో అవకాశం వచ్చింది, దాన్ని నా బాధ్యతగా స్వీకరించి చేయాల్సిందని ముందుకు వచ్చాను. వర్షం పడుతుందా, తుఫాన్ వస్తుందా, ఇక నాకు ఇంకేం దాని గురించి బాధర్ లేదు. నేను స్వామివారికి ఏం చేయాలనుకుంటున్నానో అది బాధ్యతగా చేయాల్సిందే అని కట్టుబడి చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు చాలామంది ఏంటంటే అంటే వర్షం పడి ఉత్సవం ఆగిపోతుందేమో అనుకుంటూ ఉన్నారు. కానీ కాదండి. ఎండాకాలంలో వర్షం పడుతుందంటే నా పూజల్లో తప్పు లేదు. శీతాకాలంలో చలికాలంలో వర్షం పడుతుందంటే నేను చేసిన పూజల్లో తప్పు. పూర్తి వర్షాకాలంలో కొంత మేరకు 3 వంతులు జరిగిపోతుంది. 1 వంతు దగ్గరే ఉత్సవం జరగటం కొంచెం ఇబ్బంది అవుతుంది. మేము గమనించింది ఈ 4 ఏళ్ళలో, ఈ 5వ సంవత్సరం, ఈ 4 ఏళ్ళలో ఏమవుతుందంటే హైదరాబాద్ నుంచి మా రిలేటివ్స్ వచ్చేటప్పుడు విజయవాడ వారధి వరకు కూడా వర్షం ఉంటుంది, మంగళగిరిలో ఉండట్లేదు. గుంటూరు నుంచి మా చుట్టాలు వస్తున్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కాజా టోల్గేట్ వరకు కూడా వర్షం ఉంటుంది అంటున్నారు, తడిసి వస్తున్నారు. ఇక్కడికి వచ్చాడు వర్షం ఉండట్లేదు. లాస్ట్ పాయింట్ ఆఫ్లో జరుగుతుంది. స్వామివారి మటుకు ఇప్పుడు దాకా భక్తులందరికీ దర్శనం ఇచ్చారు. గ్రామోత్సవం జరగలేదు. 2 సార్లు సక్సెస్ఫుల్గా జరిగింది. 2 సార్లు స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇది 5వ ఏడు, ఇంకా స్వామివారి దయ. స్వామివారి దయతో ఈ సంవత్సరం 5th ఇయర్ కాబట్టి గ్రాండ్ సక్సెస్ అయిద్దని మేము అందరం కోరుకుంటున్నాము. ఇది మంగళగిరి ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. ఈ ముత్యాల పందిరి వాహనం ఏదైతే జూలైలో చేస్తున్నారో మీరు మిగతా బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు. ఈ జూలైలో చేస్తున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఖర్చు అంటే మనం స్వామివారికి పెట్టేంత స్తోమత లేదండి. అది మనిషి వల్ల సాధ్యం కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, స్వామివారు మనకి ఇచ్చింది తిరిగి వారికి చూపిస్తున్నాం అంతే. ఆయన నాకు ఇది ఇచ్చారు, అది తిరిగి ఆయనకి సగర్వంగా చూపిస్తున్నాను అంతే. అదొక్కటే నేను అనుకుంటాను అంతే. ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది నా మదిలో ఎప్పుడూ రాలేదు. మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా నాకు అడ్డు చెప్పలేదు. అంటే సుమారు ఒక అదే డబ్బుది ఇక్కడ మ్యాటర్ కాదని నా ఉద్దేశం అంతే. వారు ఇచ్చింది తిరిగి వారికి పెడుతున్నాం అంతే. అన్న, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అన్నదానం కార్యక్రమం మనందరికీ తెలిసిందే. అన్నదానం అంటే మరి చాలా ఉన్న వాటిలన్నిటిలో పెద్ద ఏదైనా కార్యక్రమం ఉందంటే అది అన్నదానమే. సో అదొక్కటి మిస్ అవుతుందని చాలా మందికి అనిపిస్తుంది. సో అది చేయకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? లేదంటే ఏమన్నా స్ట్రాంగ్ థింగ్ ఏమన్నా అడ్డుపడుతుందా? అట్లా ఏం లేదండి. నా మనసుకి బాగా దగ్గరుంది విద్యాదానం, అన్నదానం. ఈ 2 కార్యక్రమాలు కూడా మా సొంత ఫౌండేషన్ వినాయక ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో నలుమూల గ్రామాల్లో కానీ ఎన్నో కార్యక్రమాలు మేము చేపట్టాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే గురు పౌర్ణమి రోజున
మన ఉత్సవం కావటం, అదే రోజు బాబా మందిరాల్లో అది ప్రాముఖ్యమైన రోజు. నరసింహస్వామి క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి, పవిత్రోత్సవాలు ఉంటాయి, ముక్కోటికి ఉత్సవాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే వివిధ విశిష్టమైన రోజులన్నీ రోజులు కూడా స్వామివారి వాహనోత్సవాలు జరుగుతూ ఉంటాయి, కార్యక్రమాలు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. బాబా గారి మందిరంలో ఎలా ఉంటుందంటే గురు పౌర్ణమి అనేది చాలా విశేషం. సంవత్సరంలో ఒక్క పొద్దే వస్తుంది. అలాంటిది మన క్షేత్రం ఇరువైపులా బాబా వారి గుళ్ళు ఉన్నాయి. తూర్పు వైపు మాడవీధిలో క్షేత్రం ఉంది, అలాగే మనం దక్షిణం వైపుకి వచ్చేసేటప్పటికి ఉంది, నొలకపేట దగ్గర దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్నదానం చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు. మనం వచ్చి అడ్డు తగలకూడదనే భావంతో నేను ఇక్కడ చేయట్లేదు. ఇదొక్కటి పక్కన పెడితే నైట్ చేయాలని ఉంది, నైట్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇది వర్షాకాలం కావటం, అన్ని వేల మందికి మనం వండిస్తే ఏదైనా వర్షం పడి డిస్టర్బెన్స్ కలిగితే మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా కష్టం. అందుకని అదొక్కటి ఇక్కడ తగ్గుతున్నాం. బట్ మిగతా అన్ని ఏరియాస్లో ప్రామినెంట్ డేస్లో మనం చేస్తున్నాం. ముక్కోటికి కూడా చాలామంది ఇక్కడ అన్నదాన ప్రసాద వితరణ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా మన సంస్థకి పంపిస్తూ ఉంటాం. ఓకే, ఈ సంవత్సరం ఇది 5th ఇయర్. సో 4 years దడదడలాడిచ్చారు. మరి ఈ 5th ఇయర్ ఎలాంటి స్పెషల్ ఎలిమెంట్స్ మంగళగిరి ప్రజలు చూడబోతున్నారు? అండి, ఇది నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నా బలంగా. మనం ఏం సినిమా తీయట్లేదండి, స్వామివారిది భక్తితో చేసేదే. ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు. మన ఇండియన్ ఎకానమీలో ఎలా ఉంటుందంటే మ్యారేజ్ కానీ, ఈవెంట్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రామినెంట్ డేస్లో జరుగుతూ ఉంటాయి. ఆషాఢంలో ఇలాంటివన్నీ జరగవు. ఈ యొక్క అంత ప్రామినెంట్ డేస్ కాదన్నట్టుగా మనకి ఇక్కడ గొప్పగా ఉండదు. మన ఎకానమీ కూడా ఈ టైంలో బాగా తగ్గుతూ ఉంటుంది. అందుకే మీరు బయట చూస్తే అన్ని 50% ఆఫ్, 60% ఆఫ్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో, అలాగే డెకరేషన్కి ఎవరైతే ఉంటారో, లైటింగ్ వ్యవస్థ ఎవరైతే ఉంటారో, వీరందరికీ పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. 100 మంది కుటుంబాలకు మనం ఈ ఆషాఢ మాసంలో స్వామివారి గురు పౌర్ణమి రోజున కొన్ని వందల కుటుంబాలు దీని మీద నిమగ్నం అయ్యి వారికి పరోక్షంగా మన ద్వారా వాళ్ళకి జరుగుతుంది. అది నాకు బాగా తృప్తినిస్తుంది. చాలామంది ఆర్టిస్టులు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ మేనేజ్ చేయడం కష్టం అనిపించలేదా? అంటే అందరికీ ఒక క్వశ్చన్ కూడా ఉంది, ఎందుకు ఈయన ఇంతమందిని పిలుచుకొస్తున్నారు అని చెప్పి. సో దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉందా అండి? బలంగా ఒక కార్యక్రమం చేయాలని నా మనసులో ఫస్ట్ నుంచి ఉంది. భక్తికి మించిన మార్గం లేనిది బలంగా నమ్మే మనిషిని. దాంట్లో దేవాలయాలకు సంబంధించిన ఉత్సవ కళాకారులు ఎవరైతే ఉంటారో వారందరినీ మనం అక్కడ తీసుకొస్తున్నాం. ఏదో 10 సంఖ్య 20 సంఖ్యలో ఉంటే మనకు అర్థం కాదు. వాళ్ళొక గ్రూప్, ఒక 100 మంది నుంచి 200 మంది ఉంటే కానీ ఆ కళ మన వైభవం చూడగలం. అంతటి స్వామి మన మధ్యకు వస్తున్నప్పుడు వైభవబద్ధంగా చేయాలంటే ఈ కళాకారులందరూ సమ్మేళనంగా ఉంటేనే ఆ వైబ్ మనం తీసుకురాగలటానికి ఉంటుంది. వచ్చే భక్తుడికి ఒక గొప్ప అనుభూతి ఇవ్వాలని, ఆ అనుభూతి చెందిన భక్తుడు తను చేయాలనుకుంటాడు, తను ఆ మార్గంలో నడవాలనుకుంటాడు. ఒక మంచి డివోషన్ సైడ్ వెళ్తూ ఉంటారు. నా మోటో ఏంటంటే ఆధ్యాత్మికత, ఆధునికత సమ్మేళనంగా ఉత్సవం చేయాలనేది నేను కోరుకుంటుంది. అదే మ్యాక్సిమం చేస్తున్నాం. అందుకే సంఖ్యాబలం ఎక్కువగా ఉంటుంది. వీరందరినీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. నాకు నా స్టాఫ్ ఉన్నారు, నా పర్సనల్ స్టాఫ్ ఉన్నారు. వారందరూ కూడా వీళ్ళతో క్లబ్ అప్ అయి ఉంటారు. వారి యోగక్షేమాలన్నీ కూడా చూసుకుని వారు తిరిగి వెళ్ళే వరకు కూడా అన్ని అలవెన్సెస్ మనమే చూసుకుంటూ ఉంటాం. అందుకని మన మీద నమ్మకంతో ఎప్పుడు పిలిచినా వస్తారు. వేరే రాష్ట్రాలు అవ్వచ్చు, లేకపోతే మన రాష్ట్రం నలుమూల నుంచైనా అవ్వచ్చు, వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ప్రాసెస్ జరిగేదంతా చాలామంది హెల్ప్ కావాల్సి వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ ఈ 2-3 days ఆర్ 4 days ఎంతమంది దాకా మీ దగ్గర ఉంటారన్న? సుమారు 200 మంది దాకా వర్క్ చేస్తూ ఉంటారు. లైటింగ్ డివిజన్ ఒక సెపరేట్ టీం ఉంటుంది, డెకరేటివ్ సెపరేట్ టీం ఉంటుంది, వాహనాన్ని చూసే వాళ్ళు సెపరేట్ టీం ఉంటారు. ఉత్సవం మనకి నగరోత్సవం జరిగేటప్పుడు ఒక టీం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ పక్కన పెడితే ఆలయ అధికార బృందం కానీ, అర్చక బృందం కానీ, అలాగే అక్కడ ఉండే సేవకులు అందరూ కూడా బాగా మాకు సపోర్ట్ చేస్తారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే, ఇంత తక్కువ టైంలో మీ అందరి మధ్యలో ఉందంటే వారి సపోర్ట్ కూడా ఎంతో ఉంది. అంతకు మించి భక్తులు మంగళగిరి వాస్తవ్యులు మెయిన్ బజార్ కానీ, స్వామివారి మాడవీధుల్లో కానీ, మంగళగిరి పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఓన్ చేసుకుని స్వామివారి వాహనోత్సవం బాగా జరగాలని అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తుంటారు.
అందుకే ఇంత పెద్ద కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా చేయగలుగుతాం. ఈ మహోత్సవానికి వచ్చిన వరల్డ్ రికార్డ్ కానీ లేదంటే వేరే వేరే రికార్డ్స్ కానీ మా ప్రేక్షకులతో పంచుకోగలరా? మేము మొట్టమొదటిగా వాహనోత్సవం చేసినప్పుడు ఇదొక హిస్టరీ మేక్ అయి ఉండాలి, ఎపిక్ అయి ఉండాలి. అలా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక 2 సంవత్సరాలు మేము, అంటే వాహనం తయారవుతున్న టైంలోనే మా ఆలోచన. మొట్టమొదటి సంవత్సరం చేయాలనుకున్నాం. కాకపోతే అప్పటికి మా బలం చాలలేదు. వారందరిని ఇక్కడ తీసుకురావడం కొంచెం కష్టమైంది. ఈ రికార్డ్ ఎన్రోల్మెంట్ కూడా మేము చెప్పిన కాన్సెప్ట్ కొత్తదైంది. ఈ రికార్డ్స్ అన్నీ కూడా మనకి లండన్ ఆర్ యుఎస్ ఇలా బయట ప్రపంచం బయట ఉన్నాయి తప్ప మనకు వచ్చేసేపటికి ఇండియా లెవెల్లో లిమ్కా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా లెవెల్లో 50 కంట్రీస్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్సే ఉన్నాయి. మిగతా మనం టచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. దానికి మాకు 2 years టైం పట్టింది. మన వాహనం తయారవుతున్నప్పటి నుంచే మనం ఈ ప్లాన్లో ఉన్నాం. ఎంత సంఖ్య తీసుకురావాలి, ఎంత సంఖ్య తీసుకొస్తే మనం రికార్డులోకి ఎక్కగలం అనేది అది కూడా చెక్ చేసుకున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 600 మంది కళాకారులు ప్రదర్శించడం జరిగింది. అదే హైయెస్ట్. బట్ రికార్డ్ ఎన్రోల్ అవ్వలేదు, కానీ హైయెస్ట్ అదే జరిగింది. మనం 700 800 చేస్తే ఈజీగా నెక్స్ట్ టచ్ అవుతారు. అలా వద్దు, డబల్కి వెళ్ళాలనుకున్నాం. సో 600 + 600 1200కి వెళ్ళాలనుకున్నాం. ఇంకా నాకు కొంచెం డౌట్ ఉంది, ఈ 1200లో ఎవరన్నా టీమ్స్ రాకపోతే ఇబ్బంది పడతానే ఉద్దేశంతో సో 1300కి వెళ్ళాం. బై గాడ్స్ గ్రేస్ 1360 పార్టిసిపెంట్స్ ఎట్ ఎ టైం మనకి పెర్ఫామ్ చేశారు మంగళగిరి క్షేత్రంలో. ఇంత స్పెక్టాక్యులర్ ఈవెంట్ని సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు ఏం చెప్పారంటే, ఇంత పెద్ద కార్యక్రమం చేశారు, ఇది ప్రపంచ స్థాయిలో వెళ్ళాలి, ఏషియా వరకే కాదు ఇండియా లెవెలే కాదని చెప్పి ఆయన దాన్ని ఓన్ చేసుకుని దీన్ని ఏవైతే రికార్డ్ చేసినవి ఉన్నాయో అవన్నీ కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ కానీ గిన్నిస్ బుక్ కానీ ఇవన్నీ కూడా వారు పంపడం జరిగింది. సంతోష్ శుక్లా గారు వారు ఏం చెప్పారంటే, ఇంతమంది క్రౌడ్తో మీరు చేశారు కాబట్టి దీన్ని మనం ప్రపంచంలో తీసుకెళ్ళాలి అని అంటే ఒక మాన్యుమెంట్కి మనం ఇవ్వలేము. నాకేంటి, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకే రికార్డు రావాలని నా తాపత్రయం. ఇక్కడ ఏమవుతుందంటే ప్రపంచ రికార్డుకి వెళ్ళాలంటే మాన్యుమెంట్ పెడితే మనకు ఆ రికార్డ్ స్కోప్ లేదు. ఎందుకంటే హై రైజ్ టవర్స్ చాలా ఎక్కేసి ఉన్నాయి, బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ అన్ని ఎక్కేసి ఉన్నాయి, మనం రికార్డుకి ఎక్కడానికి స్కోప్ లేదు. సో అక్కడ నా నేమ్ రావాల్సి వచ్చింది అంతే. వ్యక్తిగతంగా నేను రికార్డులోకి ఎక్కాలని నేను అనుకోవాలి, క్షేత్రం ఎక్కించాలనే దాంట్లో ఉన్నాను. ఎట్ ది ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రలో ఒక ఆలయ ఉత్సవం రికార్డుకి ఎక్కడం ఇదే ఫస్ట్. అది మన మంగళగిరి క్షేత్రంలో అయి ఉండటం, ముత్యాల పందిరి వాహనోత్సవం జరిగి ఉండటంకే దక్కింది. ఒక ఉత్సవం ఒక రికార్డుకి ఎక్కడమే చాలా కష్టమైతే ఈ ఉత్సవం 5 రికార్డులకు ఎక్కిందండి. నెవర్ ఎవర్ ఇన్ వరల్డ్ ఒక రికార్డుకి ఎక్కింది 5 రికార్డ్స్ ఎక్కడం ఇంతవరకు జరగల. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రీసెంట్గా చూస్తే 2020లో నారా దేవాంశ్ గారు చెస్ రూపంలో వారెక్కారు. నందమూరి బాలకృష్ణ గారు 50 years సినీ ఇండస్ట్రీ చరిత్రకి వారు ఎక్కారు. రీసెంట్గా యోగా కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు బిగ్గెస్ట్ ఈవెంట్ యోగా కార్యక్రమంలో రామ్దేవ్ బాబా గారితో క్లబ్ అప్ అయి చేసిన కార్యక్రమం అది కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లోకి ఎక్కింది. అదే క్రమంలో మాస్ అటెంప్ట్ కింద మన కార్యక్రమం కూడా మంగళగిరి క్షేత్రంలో ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లోకి ఎక్కడం జరిగింది. ఇది అసలు సాధారణమైన విషయం కాదు, అండ్ ఇది చాలామందికి తెలియదు. అందుకే నేను ఇది క్వశ్చన్ అడిగాను. నేను చెప్పడం కన్నా మీరు చెప్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అన్న, లైక్ ఆయన విజయవాడ వ్యక్తి, సో మంగళగిరి వచ్చి టెంపుల్కి అంత చేస్తున్నప్పుడు పర్సనల్గా చాలా ఆఫర్స్ వస్తాయి. అంటే ఆఫర్స్ని ఎలా మీరు ఎదుర్కొంటున్నారు? ప్లస్ అండ్ మైనస్ ప్రతి చోటన ఉంటాయండి. నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. బట్ నా మెయిన్ మోటో పని చేయాలంతే, మన వర్క్ మాట్లాడాలని. ఇవాళ దాకా కూడా నేను మీడియా ముందు కనబడపోవటం కానీ ఈ ప్రెస్ దాంట్లో కానీ నేను కనబడపోవటానికి కారణం కూడా అదే, నా పని కనబడాలంతే. స్వామివారు ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని అన్యదా నా బాధ్యతగా భావించే ఈ కార్యక్రమం చేపడటం జరిగింది. ఇంకా మునుముందు కూడా ఈ దేహంలో ఈ ప్రాణం ఉన్నంత వరకు స్వామివారికి అత్యంత వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాం అంతే. ఫస్ట్ సెకండ్ ఇయర్ అనుకుంటుంది, 1200 అని అనుకుని 1300 మెంబర్స్ వచ్చారు కదా. సో అలాగ ఇంకొకసారి మాకు మంగళగిరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ లేదంటే వేరే వేరే చోట్ల ఇలా ఈవెంట్స్ అంటే ఇన్స్పైర్ చేసుకునే వాళ్ళకి కానీ అలాంటివి ఒకటి చూడాలని మా కోరిక. సో మీరు ఓన్లీ ఇది ఒకటే ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ఇంకేమన్నా సంథింగ్ బిగ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఇది ఓన్లీ ఇది ఒకటే కదన్నా, మీకు ఇంకా లాంగ్ లైఫ్గా లేదంటే డివోషనల్గా ఏదైనా గోల్ ఉందా?
అది రీచ్ అవ్వాలి అని? యా అండి ఉంది. బట్ ఇప్పుడు కొంతవరకే మేము చేయగలిగాం. సో ప్రతి పనిలో కూడా వృద్ధి చెందుతూనే ఉంటాం. ఇది ఒక స్టార్టప్ అంతే. హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే ఒక అద్భుతం చేయాలనేది ఉంది. అది 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 కావాలా, అది చెప్పాలన్నా. అది అతి త్వరలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇది ఏది కూడా మనం ప్లాన్ చేస్తే చేయలేమండి. వారు చేయించుకోవాలంతే. ఇప్పుడు వరకు రికార్డ్ అనేది రాష్ట్రాల వరకే మనం పరిమితం అయి ఉన్నాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వైడ్గా చేయబోతున్నాం అతి త్వరలో. ఓకే, ఇది 5th ఇయర్ సందర్భంగా ఈ సంవత్సరం ఇక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ మేము చూడగలం? ఎందుకంటే మామూలు రోజుల్లో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు, ఈ ముత్యాల పందిరి వాహనం రోజు ఆ ఆ అంగరంగ వైభవం అనే వర్డ్కి జస్టిఫుల్గా ఉంటుంది. సో స్వామివారిని మేము చూడాలనుకుంటే బ్రహ్మోత్సవాల్లో చూడగలం, లేదంటే అప్పుడప్పుడు కొన్ని ముఖ్య రోజుల్లో స్వామివారు బయటికి వస్తారు. సో ముత్యాల పందిరి వాహనం అంటే అందరి అటెన్షన్ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. అది సోషల్ మీడియా వలన కానీ, లేదంటే వేరే పబ్లిసిటీ వలన కానీ. సో ఈ సంవత్సరం మీరు ఎటువంటి డిజైనింగ్ ఏమన్నా ప్లాన్ చేయగలుగుతున్నారా? అదే ఏం ప్లాన్ చేస్తున్నారు? అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిందంటే ఎన్నో దశాబ్దాలు శతాబ్దాలు దాటి క్షేత్రం డెవలప్మెంట్కి నోచుకోలేదు. అంటే కట్టడాలన్నీ కూడా రెనోవేషన్ దగ్గరికి వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు లోకేష్ గారి చొరవతో క్షేత్రం అంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది. కన్స్ట్రక్షన్స్ ఏవైతే పురాశాఖకు వచ్చినాయో అవన్నీ కూడా రెనోవేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 3వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. దేవాలయంతో కూడా జీర్ణోద్ధరణ కార్యక్రమం చేపట్టి ఏవైతే శిథిలావస్థకు వచ్చినాయో అవన్నీ కూడా రెనోవేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం వెళ్ళి అడ్డుపడటం భావ్యం కాదనిపించింది. మనం కార్యక్రమం చేపట్టి ఇవన్నీ చేయాలంటే సుమారు నెల రోజులు టైం పడుతుంది. ఆ నెల రోజులు మనం వాళ్ళకి అడ్డే. అందుకని కొంచెం ఈసారి మొత్తం కూడా కొంచెం వైవిధ్యంగా తీసుకోవడానికి ముందుకు వచ్చాం. కొంచెం కష్టసాధ్యం, బట్ అది చేయాలనే చూస్తున్నాం. స్వామివారి మాడ వీధులంతా కూడా ఏదైతే మెయిన్ బజార్ నుంచి మిద్ది సెంటర్కి వస్తారో ఇరువైపుల షాపులకు కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ దీపాలంకారం చేయాలని నిర్ణయించాం. ప్రతి షాపుకి ప్రతి ఇంటికి కూడా లైటింగ్ ఉండాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాం. స్వామివారు వస్తుంటే నిండు వెలుగులో ఉండాలనేదే ఈసారి అది మెయిన్ హైలైట్గా ఉంటుందని అనుకుంటున్నాం. అలాగే ఈ కళాకారుల్లోకి వచ్చేసరికి ఇవాల్టి వరకు బేతాళ నృత్యాలు అంటారు. అంటే కాళీమాత అమ్మవారి వేషాలు కానీ అట్లాగే దైవ రూపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కళాత్మకంగా చాలా గొప్పగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా వాళ్ళ సంఖ్య మనం ఒక 10-20లోనే చూసుంటాం. చాలా కష్టం. వాళ్ళ మేకప్ వేసుకొని తీయడానికి 6-7 గంటలు పడుతుంది. ముందు రోజే వాళ్ళందరూ ఇక్కడికి రావాలి అంటే ఒకరోజు పేమెంట్ సరిపోదు. వాళ్ళకి 2 days మనం పే చేయాల్సిందే. వాళ్ళ 2 days ఇక్కడికి వచ్చి మన క్షేత్రం దగ్గర వారు ఆ వేషధారణ చేయడానికి చాలా కష్టపడతారు. అవన్నీ కూడా మీ టీం అంతా కూడా వచ్చి లైవ్ షూట్ చేసుకోవచ్చు. సుమారు ఒక 100 మంది ఉంటారండి. అచ్చంగా ఈ కళాకారులు ఒక 100 మంది ప్రదర్శిస్తూ ఉంటారు. అత్యద్భుతంగా ఉంటుంది. చేసేవాళ్లే చెప్తున్నారు, ఇన్ని తరాల నుంచి వాళ్ళే ఉన్నా కానీ 20-30 మందికే మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది ఒక 100 మందికి మీరు తీసుకొస్తున్నారు ఎట్లా ఏంటని. సుమారు మన 5 జిల్లాల నుంచి, మన రాష్ట్రంలో 5 జిల్లాల్లో వీళ్ళు ప్రాముఖ్యులు. ఈ 5 కుటుంబాలు కూడా రేపు మన క్షేత్రం దగ్గరకు వస్తున్నారు. దీంట్లో కొంతమంది మనకి ఇంతకుముందు 2023లో కూడా ప్రదర్శించారు. అది చూసి అసిస్టెంట్ డైరెక్టర్ పుష్ప 2కి చేసిన సుకుమార్ గారి కింద ప్రదీప్ గారు వీరికి పుష్ప 2 సినిమాల్లో, తండేల్లో, రీసెంట్గా మాస్ జాతరలో కమిటీ కుర్రోళ్ళలో కూడా వీరందరికీ అవకాశం ఇచ్చింది. మీరు అవకాశం కల్పిస్తే వారు ఇక్కడికి వచ్చి మీకు ఇంటర్వ్యూ కూడా ఇస్తారు. మీరు వారిని అడిగి అన్నీ తెలుసుకోవచ్చు. వాళ్ళ జీవితాలు మారినాయి. ఇప్పుడు దాకా వాళ్ళకి గుర్తింపు లేదని బాధపడ్డారు. ఇప్పుడు తగిన గుర్తింపు, ప్రాధాన్యత 2 వాళ్ళకి కలిగాయి. అది నాకు చాలా ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. ఓకే, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ బ్లాస్ట్. స్వామివారి దయ. అన్న, మీకు ద బెస్ట్ మూమెంట్ ఈ 4 yearsలో ఏంటిదన్నా, అది మా ఆడియన్స్తో షేర్ చేసుకో. ప్రతి ఏడు ఒక గొప్ప అనుభూతి అండి. కాకపోతే 2023లో పెద్దోత్సవం అప్పుడు ఒక స్వామివారు నాకు ఒక బెస్ట్ బ్లెస్సింగ్ ఇచ్చారంతే. వాహనోత్సవం జరిగేటప్పుడు ఆయన 2 అడుగుల విగ్రహంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. కానీ నాకు ఆ రోజు మటుకు ఆయన నిలువెత్తు రూపం నేను దర్శించుకోగలిగాను. అది చాలా గొప్ప అనుభూతికి లోనయ్యాను. అది నా బెస్ట్ మూమెంట్.
అది ఎప్పటికీ ఒక చెరగని ముద్రగా నా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా మీరు అబ్జర్వ్ చేసిన మార్పు ఏంటన్న ఉత్సవంలో? లైక్ నాకు వాహనోత్సవం వచ్చినప్పుడు నా ఏజ్ 31, ఇప్పుడు 35. అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఈ ఏజ్లో ఉడక రక్తం అంటాం కదా, కొంచెం ఫైర్ ఉంటూ ఉంటుంది, మాట కూడా స్పీడ్ ఉంటూ ఉంటుంది. అవన్నీ కూడా ఒక పాయింట్ ఆఫ్ దాకా వచ్చి నన్ను స్టేబుల్గా నుంచోబెట్టింది. మాట తీరు అవ్వచ్చు, మన ఆహార్యం అవ్వచ్చు, మన ఎదుటి వాళ్ళతో మనం స్పందించే గుణం అవ్వచ్చు, అవన్నీ కూడా నాలో మార్పు వచ్చినాయి. వ్యక్తిగతంగా నాతో పాటు నా స్టాఫ్ కానీ నా కుటుంబంలో కానీ ఆ మార్పు చూసాను చెప్తూ ఉంటారు. అది కేవలం స్వామివారి క్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత నుంచే ఆ మార్పు బలంగా నాలో ఉందనేది నమ్ముతున్నాను. ఓకే అన్న, ఇది లాస్ట్ బట్ వన్ క్వశ్చన్. ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి అంటే మేము కొన్ని విన్నాము, అది మీ మాటల్లో వింటే ఇంకా మంచిది అని మేము అనుకుంటాం. ఏమండి అంటే 2 సంవత్సరాల క్రితం ఉండవల్లో ఒక భక్తుడు అమ్మవారి గుడికి రావటం జరిగింది. వారు నన్ను గుర్తుపెట్టి పలకరించడం జరిగింది. దర్శనం అయిపోయిందని అడిగాను, దర్శనం అయిందన్నారు. నేను మళ్ళీ నాతో తీసుకెళ్ళాను, మళ్ళీ దర్శనం చేపిద్దాం, నన్ను గుర్తుపడ్డారు కదా తీసుకెళ్ళాను. అంతరాలయం నుంచి బయటికి రాగానే ఆయన కంటపడి నీరు చూశాను. ఏంటండి ఏమైందంటే అమ్మవారిని చూసి 15 ఏళ్ళు అయిందన్నాడు. ఎప్పుడు వచ్చినా నేను దూరంగా చూడటమే తప్ప డబ్బులు వేచించి లోపలికి వెళ్ళని పరిస్థితి అండి నాది. అమ్మవారు ఏ వస్త్రం ధరించారు, వారు ఏ అలంకారంలో ఉన్నారో కూడా నేను చూడలేని పరిస్థితి నాదే అని చాలా బాధ కలిగిందండి. అంటే స్తోమత కలిగిన వాళ్ళు వెళ్ళి చూడగలుగుతున్నారు, నిజమైన భక్తుడు దూరంగానే ఉంటున్నాడు. దీనికి మన సిస్టంలో టికెట్ వ్యవస్థ ఉండటం నేను దానికి విరుద్ధం. చేస్తుంది గుడిల్లో అయినా కానీ కార్యక్రమాలన్నీ కూడా టికెట్ వ్యవస్థకి డబ్బు రూపంలో మనం దర్శించుకోవాలనే వ్యవస్థకి నేను విరుద్ధం. అందుకని దాని ప్రక్షాళనగా నేనేం చేపట్టాలంటున్నా అంటే సొంతగా మా సొంత నిధులతో దేవాలయాన్ని నిర్మించాలని, రాతి మండపం కట్టాలి. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు గారు ఎటువంటి దీంతో కడుతున్నారు, ద్రావిడ ఆర్కిటెక్చర్ అంటారు. అవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి, కళాత్మకంగా ఉంటాయి, చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. ఏ రూపమైనా చాలా గొప్ప శిలా ఫలకంగా మనం అన్నీ కూడా గుర్తుపట్టగలం. అలాంటివన్నీ కూడా ద్రావిడ ఆర్కిటెక్చర్లో ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎక్కడైతే కట్టారో అవన్నీ కూడా అదే ఆర్కిటెక్చర్ మాదిరి ఉంటాయి. సో దాని రెప్లికాని మేము ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. ఆ దేవాలయంలో స్వామివారి భాగ్యం కల్పిస్తే డొనేషన్స్ కానీ హుండీలు కానీ ఎక్కడైనా ఇంకెక్కడైనా డబ్బులు ఇచ్చే క్రమం కానీ అక్కడ లేకుండా చిన్న పెద్ద కులమతాలు అతీతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలనేది నా ధ్యేయం. స్వామివారి దగ్గరికి వచ్చి ఆ పేద భక్తుడు తనకు కలిగిన కష్టమో సుఖమో వచ్చి చెప్పుకోవాలనేదే నా ముందున్న ఆలోచన, నా ప్రణాళిక. అలా వెళ్ళాలని ఇంకా నిర్ణయించుకున్నా. నైస్ అన్న, నైస్ ఇనిషియేటివ్. అండ్ మనిషికి 100 ఏళ్ళు, వారు సంపాదించిన కీర్తికి 1000 ఏళ్ళు. నేను అది నమ్ముతున్నాను బలంగా. డబ్బు ఒకంతవరకే మనకు సహాయపడుతుంది, బట్ ఎండ్ ఆఫ్ ది డే దాన్ని మనకు ఆప్తులు తీసుకురాలేదు. 100 కోట్లు ఉండొచ్చు, కానీ 100 మంది ఆప్తులు మనం సంపాదించుకోలేదు. బట్ ఈ నా లైఫ్లో డబ్బు కన్నా ఆప్తులు ముఖ్యం. అంతకుమించి భక్తి నేను బాగా నమ్మాను కాబట్టి క్షేత్రం కట్టాలి. ఎండ్ ఆఫ్ ది డే ఆ క్షేత్రంతో నా లైఫ్ ముగించాలని అనుకుంటున్నాను. అంతే. చివరిగా ఒక ప్రశ్న అన్న, ముత్యాల పందిరి వాహనం అంటే ఏంటి అసలు? ఇది చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పేసి అన్నాం జస్ట్. అండి అంటే ఏ వస్తువైనా సరే మనిషి దాన్ని సృష్టించాడు. దేవుడు మనకు వివిధ రూపాల్లో ఆ వస్తువు మన దగ్గరికి ఇచ్చినా కానీ ఏదో ఒక లోహం కలిపో లేకపోతే ఏదో ఒక మిశ్రమంతో మనకు ఆ వస్తువు తయారవుతుంది. ముత్యం ఒకటే సహజ సిద్ధంగా వస్తుంది. వర్షపు చినుక రేణువుగా మారి ఆలచెప్పులోకి అది కావాలని వెళ్ళదండి. ఆ వర్షపు చినుక ఆలచెప్ప ఏదైతే ఉంటుందో సముద్రపు అంచుల్లో ఉంటుందో పరోక్షంగా దానిలోకి వెళ్ళటమే. వెళ్ళి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాని లోపలికి వెళ్ళింది బయటికి రాదు. అది ఎలా వస్తుందంటే రకరకాల పొరలు ఏర్పరచుకుని దాన్ని బయటికి పంపిస్తుంది. అదే మేలిమ ముత్యం అండి. ఆ ముత్యం అలా బయటకు వస్తుంది. ఇంతటి ముత్యాలు ఏవైతే ఉంటాయో స్వామివారికి అందటం కారణం ఏంటంటే శ్రీదేవి భూదేవి సమితంగా స్వామివారి నగరోత్సవం జరుగుతున్నప్పుడు చలవ పందిరండి. స్వామివారు చల్లగా ఉంటారు దాని మధ్య. ఈ ముత్యం పందిరిలో స్వామివారిని దర్శించుకుంటే మనకు కలిగే మేలు, మనోబలం
మనశ్శాంతి, ఈ రెండు గొప్పగా మనిషికుంటే ఎంతటి పనైనా సాధించగలరు. అంతే కదా, మన బ్రెయిన్ యాక్టివిటీ స్ట్రాంగ్గా ఉంటే కొండనైనా మనం పిండి చేయగలం. మనం శారీరక బలం ఉండకపోవచ్చు, బట్ మనోబలం స్ట్రాంగ్గా ఉంటే ఎంతటి పనైనా చేయొచ్చు. స్వామివారు విహరించేటప్పుడు భక్తులకి ఇచ్చే సందేశం అదే, మనోబలం మనశ్శాంతి ప్రసాదిస్తారు. అందరూ కూడా భక్తులు ముత్యాల పందిరి వాహనోత్సవానికి ఘనంగా విచ్చేసి స్వామివారిని ధరించి తరించవలసిందిగా కోరుకుంటున్నాను. మా ప్రేక్షకులందరి తరపున కోరుకుంటున్నాను, ద బెస్ట్ 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 ఆఫ్ ది లక్ అన్న. అండ్ దేవుడి దయ వల్ల వర్షం కానీ ఇలాంటివి ఏం పడకుండా హాయిగా సదా సదా మీ సేవలో స్వామివారు ఇంకో 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు మీ చేత ఆ ముత్యాల పందిరి వాహనం అలాగా నిర్వహించుకోవాలని, మీకే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ ది బెస్ట్. హలో మంగరి అండ్ లుమోరా, రియల్లీ ఇన్స్పైరింగ్. అంటే ఇవాళ వచ్చిన జెన్జీ, అంటే ఇవాళ వచ్చిన కిడ్స్ ఎలా ఉన్నారంటే స్ట్రాంగ్ ఎట్ డిజిటల్ వరల్డ్, స్ట్రాంగ్ ఎట్ సోషల్ మీడియా. ఇవాళ ప్రతిదీ కూడా కింద స్థాయికి అందుతుందంటే అది మీ ద్వారే. చాలా ఇష్టంగా మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు, అందుకే నాకు సపోర్ట్ చేయాలనిపించింది. థ్యాంక్స్ ఎలా.